నిన్న రాత్రి 8 గంటలకి మోడీ గారి 22 నిమిషాల దగ్గరగా ఇచ్చిన స్పీచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా స్టేట్మెంట్స్ నే పాస్ చేసింది. అసలు ఈ స్పీచ్ లో ఏం మాట్లాడారు మోడీ గారు అండ్ ఎందుకని అసలు మార్కెట్స్ నిఫ్టీ లెవెల్లో సెన్సెక్స్ లెవెల్లో కొంత కింద పడ్డాయి ఇండియన్ స్టాక్ మార్కెట్. అసలు స్పీచ్ లో ఏముంది ఇది మాట్లాడే ముందు నరేంద్ర మోడీ గారు ఇలా మాట్లాడడానికి కారణమైన కొన్ని రీజన్స్ గురించి మాట్లాడుకోవాలి. మే 10th ఎప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ సీజ్ ఫైర్ ని ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేస్తున్నా సాయంత్రం 5 గంటల నుంచి ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందు సడన్ గా సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేసేసరికి అసలు ఎందుకని ఇంత సడన్ గా సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశారు, ఏంటి రీజన్ అని ఇండియాలో ఉంటున్న వాళ్ళని గ్లోబల్ గా చాలా మంది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయింది. దానికి కొద్ది టైం ముందే ట్రంప్ వచ్చి నా కారణంగానే నేను నైట్ చాలా ఎక్కువసేపు మాట్లాడే వీళ్ళిద్దరి మధ్యలో మీడియేట్ చేయడం వల్లనే సీజ్ ఫైర్ జరుగుతుందని వర్డ్స్ ఒక యూసేజ్ కూడా చూడండి. కామన్ సెన్స్ ని వాడినందుకు కంగ్రాచులేట్ చేస్తున్నాను కంట్రీస్ నని, అంటే తను మాట్లాడడం వల్ల 2 దేశాలు ఒక యుద్ధం ఆగిందనేలా తను క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడతో ఆగున్నా బాగుండేది. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. We helped a lot and we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And they did it for a lot of reasons, but trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed. So I'm very proud of that. I also want to thank మీన్స్ సింపుల్ గా వాళ్ళిద్దరికి చెప్పాను, ఇండియాకి పాకిస్తాన్ కి మీరు కానీ యుద్ధం ఆపకపోతే నేను మీతో ట్రేడ్ చెయ్యను, అంటే యుఎస్ తో ట్రేడ్స్ మీకుండో అలా నేను చెప్పగానే అవునా అయితే మేము యుద్ధం ఆపేయాలనుకుంటున్నామనేలా వాళ్ళ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ వచ్చింది. న్యూక్లియర్ కంట్రీస్ వార్ కు వెళ్లకుండా నేను ఆపగలిగాను, నేను వాడినట్టు ట్రేడ్ ని ఎవ్వరూ వాడలేదనేలా. ఇన్ సింపుల్ టర్మ్స్ యుఎస్ తో ట్రేడ్ ఎక్కడ జరగదనే ఒక భయంతోనే వీళ్ళు వెనక్కి తగ్గారు. వేరే రీజన్స్ ఉండొచ్చేవో బట్ నేను చెప్పడం కారణంగానే ఇలా జరిగిందనేలా, తన వల్లే పెద్ద న్యూక్లియర్ వార్ ఆగిందనేలా ప్రపంచానికి తను పదే చెప్తూ రావడం. నిన్నటి నరేంద్ర మోడీ గారి స్పీచ్ లో క్లియర్ గా ఏం జరగడం కారణంగా ఇండియా రెస్పాండ్ అయింది, ఇండియా ఒక ఎయిమ్ ఏంటి అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ఇండియా ఒక విధి విధానాలు ఎలా ఉంటాయి, పర్టికులర్ గా పాకిస్తాన్ పరంగా ఎలా ఉంటాయని క్లియర్ గా నరేంద్ర మోడీ గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఇండైరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ట్రంప్ అండ్ పాకిస్తాన్ అండ్ ఫ్యూచర్ లో కూడా ఇండియా నుంచి ఏవి ఎక్స్పెక్ట్ చేయొచ్చన్న క్లారిటీ నరేంద్ర మోడీ గారు ఆ 22 మినిట్స్ స్పీచ్ లో మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఈ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఈ ఎంటైర్ స్పీచ్ లో హైలైట్ అయితే మాత్రం న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కి ఇండియా లొంగదు. మీ దగ్గర ఏదో న్యూక్లియర్ గా వెపన్స్ ఉన్నాయి, ఆ ఉన్నాయని చూసి మేము లొంగుతాం, మేము భయపడతాం అనుకుంటే అది తప్పు అనే ఒక స్ట్రాంగ్ మీనింగ్ ఈ స్పీచ్ ద్వారా అయితే చెప్పారు. అండ్ ఈ స్పీచ్ తో మాత్రమే కాదు, ఇందాక నేను మీకు చూపించినప్పుడు ట్రంప్ ఏమన్నారని చెప్పాను, నేను ట్రేడ్ చెయ్యను, ట్రేడ్ డీల్ మీకు కుదుర్చుకుంటానంటే వీళ్ళిద్దరూ వెనక్కి తగ్గారని చెప్పారు కదా. కానీ ఇప్పుడు అదే యుఎస్ మీద ఇండియా WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో యుఎస్ వాళ్ళు వేస్తున్న అల్యూమినియం అండ్ స్టీల్ టారిఫ్స్ పై రిటాలియేటరీ టారిఫ్ ప్రపోజ్ చేయడం జరిగింది. కోర్స్ మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, యుఎస్ మనకి ఎక్స్పోర్ట్ చేసే దానికంటే, బట్ స్టిల్ ఇండియా WTO రిలేటెడ్ గా వెళ్తూ అల్యూమినియం స్టీల్ రిలేటెడ్ గా రిటాలియేటరీ టారిఫ్ ని వేయాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. ఇది నెక్స్ట్ 30 days లో అమలు అవుతాయని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ కి ముందు కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు. తనేం మాట్లాడారన్న ఎంటైర్ హిందీ రిలేటెడ్ గా ఉంటున్న ఈ స్పీచ్ ని సమరైజ్ చేసి మనం చూడాలంటే ఇక నుంచి ఆపరేషన్ సింధూర్ అనేది ఏదో ఒక ఆపరేషన్ లా స్టార్ట్ చేసి ఎండ్ చేసేది కాదు, అది మా పాలసీ అగైనెస్ట్ టెర్రర్ మేము పెట్టుకున్న పాలసీ. మా మీద ఎవరు హిట్ చేసినా సరే మేము కూడా తిరిగి గట్టిగానే హిట్ చేస్తాం. అండ్ రీసెంట్ టైమ్స్ లో April 22 పెహల్గాం లో జరిగిన ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ ఇండియా ఎంటైర్ వరల్డ్ నే షాక్ కి గురి చేసింది. దీంతో సిటిజన్స్ ఏ కాదు అండ్ ఏ ఒక్క కమ్యూనిటీ కాదు అండ్ హిందూస్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా దీనికి బదులు తీర్చుకోవాలని ఇండియా మొత్తం ఏకదాటిపై నిలబడింది. కాబట్టి మే 7th ఆర్ మే 6th నైట్, మే 7th మార్నింగ్ ఎంటైర్ వరల్డ్ కి ఇండియా ఏం చేస్తుంది తన మీద అటాక్ చేస్తే అన్నది మేము చూపించాం. ఉగ్రవాద స్థావరాల్ని, ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ ని మేము టార్గెట్ చేసి వాటిని నామరూపాలు లేకుండా చేయడం జరిగింది. దీంతో 100కి పైగా ప్రమాదకరమైన ఉగ్రవాదులు హతమారారు. అండ్ ఉగ్రవాదులకు అగైనెస్ట్ గా మేం ప్రయత్నిస్తుంటే మాతో కలిసి పనిచేయాల్సింది పోయి ఉగ్రవాదుల్ని అడ్డుకోవాల్సింది పోయి మా మీదే దాడికి దిగిన పాకిస్తాన్ కూడా మేము గట్టి సమాధానమే చెప్పాం. ఆ గట్టి సమాధానాన్ని తట్టుకోలేకపోయి మళ్ళీ మా మీదే దాడికి ప్రయత్నించడం ఈసారి మా మీద కంటే
స్కూల్స్ మీద, కాలేజెస్ మీద, సివిలియన్ హోమ్స్ మీద అండ్ మా మిలిటరీకి సంబంధించిన స్థావరాల మీద దాడి చేయాలని ప్రయత్నిస్తుండడం, దానికి కూడా మేము గట్టి సమాధానమే చెప్పాం. వాళ్ళు ఇమాజిన్ చేయలేనంత డిస్ట్రక్షన్ ని పాకిస్తాన్ కి ఇస్తూ మరీ మేము సమాధానం చెప్తూ ఉండడం, గ్లోబల్ గా ప్రతి దగ్గరికి వెళ్లి ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూని ఎలా అయినా కూల్ చేయడానికి ప్రయత్నించమని లిటరలీ పాకిస్తాన్ వాళ్ళు బెగ్ చేయడం జరిగింది. దీంతోనే 10వ తేదీ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర నుంచి మన DGMO కి కాల్ వచ్చి ఇక్కడతో ఇది ఆపేద్దామనేలా అడుగుతుండడం, మనం ఏం చేయాలనుకున్నామో ఉగ్రవాదులకు స్థావరాల్ని, ఉగ్రవాదులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏదైతే చేయాలనుకున్నామో ప్లాన్ చేసామో అది కంప్లీట్ అయింది. ఎలాగో వీళ్ళు వద్దనుకుంటున్నారు, ఇంతకు మించి మేము పోరాడలేమంటున్నారు కాబట్టి మేము వెనక్కి తగ్గామని. అలా మేము తగ్గాం కదా అని ఎటు పడితే అటు మా మీద మళ్ళీ తిరగబడ్డానికి ప్రయత్నిస్తే మళ్ళీ చెప్తున్నాను, ఇది పాజ్ మాత్రమే చేసాం, కంప్లీట్ గా స్టాప్ చేయలేదు. ప్రతి పాకిస్తాన్ మూని అండ్ తన బిహేవియర్ ని కూడా మేము గమనిస్తూ ఉన్నాం అని చెప్తూ 3 విషయాల గురించి క్లియర్ గా గుర్తు పెట్టుకోండి అనేలా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి చెప్తున్నారు. ఫస్ట్ ది, ఏమాత్రం మా మీద ఉగ్రవాద దాడులు చేయాలనుకుంటున్నా గుర్తుంచుకోండి, ప్రపంచం మొత్తం తెలిసేలా మీకు ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తాం. మా మీద ఎటువంటి ప్రయత్నాలు మీరు చేసినా మా టర్మ్స్ లో, మా విధానంలోనే దానికి రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా ట్రంప్ తో కూడా మీరు చెప్పారనో ఇంకెవరు చెప్పారనో కాదు, మా టర్మ్స్ లో, మా విధానంలోనే మా రెస్పాన్స్ ఉంటుంది. సెకండ్ ది, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కి ఇండియా ఎటువంటి విధంలోనూ టాలరేట్ చెయ్యదు, లొంగదు. దాని వెనకుండి నడిపిస్తున్నదే ఉగ్రవాదులు అయితే వాళ్ళని, వాళ్ళ స్థావరాలని కూడా మేము ఖచ్చితంగా అటాక్ చేస్తామని చెప్తూ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో మేము ఉగ్రవాదుల మీద దాడి చేసి వాళ్ళని హతమారిస్తే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని కలిసి, మిలిటరీ అఫీషియల్స్ కలిసి వాళ్ళకి చివరి వీడ్కోలు పలుకుతూ ఉండడం క్లియర్ గా పాకిస్తానే ఈ ఉగ్రవాదులందరినీ పెంచి పోషిస్తుందనేలా చెప్తూ మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఒక పవర్ ఏంటో ఇప్పుడు ప్రపంచానికి 21st సెంచరీలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మేము పాకిస్తాన్ తో మాట్లాడుతున్నాం అంటే అది ఖచ్చితంగా ఉగ్రవాదం గురించి అయినా ఉంటుంది, ఆర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి అయినా ఉంటుంది. హ్యుమానిటీ ప్రోగ్రెస్ కోసం, శాంతి కోసం, ప్రాస్పెరిటీ కోసం బుద్ధ పౌర్ణమి రోజు లార్డ్ బుద్ధ చూపించిన శాంతి మార్గంలో మనం వెళ్తున్నాం. అవసరమైనప్పుడు మన స్ట్రెంగ్త్ ని కూడా చూపిస్తామని చెప్తూ వన్స్ అగైన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, యూనిటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ కి సెల్యూట్ చేస్తూ భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై అని 3 సార్లు చెప్తూ ఈ మొత్తం స్పీచ్ ని నరేంద్ర మోడీ గారు ఎండ్ చేశారు. దీంతో నాట్ జస్ట్ యుఎస్ ప్రెసిడెంట్, ఈవెన్ పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉంటున్న టాప్ అఫీషియల్స్ మీటింగ్స్ పెడుతూ ఇష్టం వచ్చిన స్పీచ్లన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళకి అండ్ వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కూడా ఏవేవో స్టేట్మెంట్స్ చేసి ప్రపంచాన్ని వాళ్ళు ఏదో ఇండియా మీద ఏదో సాధించారనేలా వాళ్ళు సంబరాలను జరుపుకుంటూ ఇండియా వెనక్కి తగ్గిందనేలా చెప్తున్నారు. కానీ వాళ్ళు అడగడం కారణంగా ఇండియా ఒప్పుకుందన్న ఒక నిజాన్ని చెప్పకపోతుండడం క్లియర్ గా జరిగింది. ఇది ఇందుకే ఇండియా వెనక్కి తగ్గింది కానీ ఇంకొక రీజన్ కాదనేలా నరేంద్ర మోడీ గారు నాకు తెలిసి మొత్తం ఇండియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నించారు. ఇది ఓవరాల్ రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న ఇన్సిడెంట్ కారణంగా ఫైనల్ కంక్లూజన్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అప్డేట్ వచ్చిందంటే ప్రాబబుల్లీ ఈ ఇన్సిడెంట్, ఎంటైర్ థింగ్ అనేది ఎండింగ్ కి వెళ్ళినట్టే, చివరిలోనే కదా మాట్లాడతారు. అన్లెస్ ఇంకేదైనా ఫూలిష్ యాక్టివిటీ ఇంకొక సైడ్ నుంచి ఏదైనా వస్తే తప్పించి మోస్ట్లీ ఇన్సిడెంట్ రిలేటెడ్ గా ఎండ్ కార్డ్ పడిందనే నిన్నటి నరేంద్ర మోడీ గారి స్పీచ్ తో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఆ స్పీచ్ కి అయితే ఎటువంటి రెస్పాన్స్ మనకి పాకిస్తాన్ సైడ్ నుంచి ఆర్ యుఎస్ సైడ్ నుంచి, ట్రంప్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి రాలేదు. ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ ని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1282 పాయింట్స్ డౌన్ అయ్యి 81,148 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 346 పాయింట్స్ డౌన్ అయ్యి 24,578 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 442 పాయింట్స్ డౌన్ అయ్యి 54,941 దగ్గర క్లోజ్ అయింది. బట్ మీకు సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఇవాళ ఖచ్చితంగా రెడ్ లో ఉండిండో. మీరు కానీ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళైతే, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు, ఇండెక్స్ బేస్డ్ గా చేస్తున్న వాళ్ళకి మేబీ ఇవాళ కొంత రెడ్ కనిపించిందేమో. బట్ పోర్ట్ఫోలియో లెవెల్లో నిన్న ఎంతైతే మీకు గెయిన్స్ కనిపించుంటాయో ప్రాబబుల్లీ ఇవాళ కొంత దానికి ఫాలో అప్ కనిపించుంటుంది. సో ఎవరైనా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ బేస్డ్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే నిన్న వచ్చిన లాభంలో ఇవాళ ఎంత లాభం వచ్చింది, నిన్న ఎంత వచ్చింది అండ్ కంపేర్డ్ విత్ ఇవాళ కూడా ఎంత దానికి ఫాలో అప్ ఉందన్నది వీలైతే షేర్ చేయండి. బికాస్ ఇవాళ స్మాల్ క్యాప్స్ 0.8% పెరిగాయి, మిడ్ క్యాప్స్ కూడా 0.2% పెరిగాయి. మరి ఎందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఎక్కువగా పడ్డాయి? ప్రధానమైన కారణం ఐటీ ఇండెక్స్ నిన్న 6-7% దగ్గరగా పెరిగింది, ఇవాళ 2.5% దగ్గరగా కూల్ ఆఫ్ అయింది. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ని చూసారంటే మాత్రం నాస్డాక్, S&P 500 స్ట్రాంగ్ గా రెస్పాన్స్ ఇచ్చాయి. మరి ఏంటి డౌ జోన్స్ డౌన్ లో ఉందంటే ఇది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ CFD. ఎలా అయితే మన దగ్గర ప్రాఫిట్ బుకింగ్ ఉందో అక్కడ కూడా ప్రెసెంట్ కరెంట్ ఓపెనింగ్ లో కొంత ఫాలో అవుతుందని ఇండికేషన్ ఉంది. యూరోపియన్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఓవరాల్ మార్కెట్స్ లో స్ట్రెంగ్త్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్, నిఫ్టీ ఈ రీసెంట్ April 7th ఫార్మ్ చేసిన లో దగ్గర నుంచి సుమారుగా 15% దగ్గరగా పెరిగింది. ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి కదా, సెప్టెంబర్ 2024 ఆ పాయింట్ లో ఫార్మ్ చేసిన ఆల్ టైమ్ హై
ప్రైస్ 26,000 మార్క్. అక్కడి నుంచి చూస్తే నిన్నటి హైకి చూస్తే నియర్లీ 5% దూరంలోనే ఉంది. నిన్న పెరిగింది మాత్రం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మ్యాజిక్ అని అనాలి. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో మనకి ఎలక్షన్స్ కూడా వచ్చాయి, బట్ ఈవెన్ అది కూడా ఇంక్లూడ్ అవ్వలేదు. 4 సంవత్సరాల్లో ఫిబ్రవరి 2021 నుంచి చూసినా మీరు ఎప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్ మూవ్ మనకి మార్కెట్స్ లో సింగిల్ డే లో కనిపించలేదు. మరి ఏంటి ఇవాళ కొంత డౌన్ అయిపోయింది కదా మార్కెట్, నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ కొంత ఫాల్ ఉంది కదా అంటే స్మాల్ క్యాప్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిన్న స్ట్రాంగ్ గ్యాప్ అప్, అక్కడి నుంచి స్ట్రాంగ్ అనే క్లోజ్ అయ్యాయి. ఇవాళ కూడా ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి వెళ్ళి క్లోజ్ అవుతుండడం పోర్ట్ఫోలియో లెవెల్లో చాలా మందికి మంచి గెయిన్స్ ని ఇవాళ మిగిల్చి ఉండాలి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని మీరు నిన్న అబ్జర్వ్ చేస్తే వాళ్ళ రెగ్యులర్ గ్రాస్ పర్చేసెస్ మనకు కనిపిస్తాయి. ఈవెన్ సెల్లింగ్ కూడా అలానే కనిపిస్తుంది. ఈవెన్ డిఐఎస్ రిలేటెడ్ గా కూడా సిమిలర్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో క్లియర్లీ నిన్న మార్కెట్స్ లో షార్ట్స్ ఏవైతే బిల్డ్ అయ్యాయో అవి కవర్ అయ్యాయి. దీంతో పాటు ఫ్రెష్ సెల్లింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి కానీ డిఐఎస్ సైడ్ నుంచి కానీ అరైజ్ అవ్వకపోతుండడం ప్రాబబ్లీ మార్కెట్స్ డే హైస్ దగ్గరగా క్లోజ్ అవడానికి ప్రధానమైన కారణం. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని మీరు అబ్జర్వ్ చేస్తే 50% లో ఉన్నారు. నెట్ లాంగ్స్ 50% లో ఉన్నాయి, నెట్ షార్ట్స్ 50% లో ఉన్నాయి. అండ్ స్లో అండ్ స్టడీగా బ్రెంట్ క్రూడ్ క్లియర్లీ పెరుగుతుంది. $60 per barrel మార్క్ వెళ్ళింది కాస్త ఇప్పుడు 65.67, నియర్లీ 10% ఫ్రమ్ రీసెంట్ లోస్. క్రూడ్ ఆయిల్ అయితే పెరిగింది. డాలర్ ఇండెక్స్ కూడా 100 బిలో వెళ్ళింది కాస్త 100 అబోవ్ వస్తుంది. బాండ్ డీల్స్ 4.4 దగ్గరగా స్టేబుల్ ఉన్నాయి. అండ్ అనదర్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ మన ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 3.16 దగ్గరగా నమోదైంది. ఆర్బీఐ వాళ్ళకి 4 కి దగ్గరగా ఉండాలి, 4 కింద ఉంటే ఇంకా మంచిది, 4 కి దగ్గరగా ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏమో 3.2 దగ్గర ఉంటాయని, నియర్లీ అక్కడే ఉంది 3.16. ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలో. లాస్ట్ టైం 3.34 గా ఉంది. సో అలా ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఈజ్ అవుతూ ఉండడం, జూలై 2019 లోకి వెళ్తూ ఉండడం మార్కెట్స్ పరంగా అండ్ ఆర్బీఐ తీసుకునే ఫర్దర్ యాక్షన్ పరంగా సపోర్ట్ చేస్తుంది. దీంతో జూన్ లో ఆర్బీఐ మీటింగ్ ఉంది కదా, జూన్ 4th to 6th మనకు అవుట్కమ్ వస్తుంది కదా. ఆ రోజు మోస్ట్ ప్రాబబుల్ ఇంకొక రేట్ కట్ కానీ వస్తుందని మార్కెట్ కి ముందుగానే సెన్స్ వచ్చేసింది అనుకోండి. బ్యాంకింగ్ స్టాక్స్ లో మళ్ళీ ఒకసారి మనం మంచి స్ట్రెంగ్త్ చూసే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా మాత్రం ఆర్బీఐ వాళ్ళ రేట్ కట్ తీసుకోవడాన్ని సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ ఉంటున్న అన్సర్టనిటీ, యుఎస్ చైనా రిలేటెడ్ ఉంటున్న అన్సర్టనిటీ క్లియర్ అయింది. సో గ్లోబల్ గా స్లో డౌన్, ఎకానమీ రెసిషన్, ఈ మాటలు ఇంకా మనకి ఎక్కువ వినిపించవు. ఫెడ్ నుంచి కూడా రేట్ కట్ కానీ పాసిబుల్ అవుతూ ఉంటే దెన్ అలాంగ్ విత్ దట్ ఆర్బీఐ వాళ్ళు కూడా రేట్ కట్ చేసే అవకాశం ఉంది. సో జూన్ 17-18 తేదీల్లో మనకి ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉంది. బట్ దానికి ముందే మన ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది. వీళ్ళు రేట్ కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా ఉంటే ఆర్బీఐ రేట్ కట్ వీళ్ళకి ముందే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జూన్ మంత్ లో మనకి 2 సెంట్రల్ బ్యాంక్స్ ఆర్బీఐ అండ్ యుఎస్ కి సంబంధించిన ఫెడ్ ఇద్దరు దగ్గర నుంచి కానీ రేట్ కట్స్ వస్తూ ఉంటే మార్కెట్స్ దాన్ని ఒక ఫర్దర్ బూస్ట్ గా చూస్తాయి. అది ఇన్వెస్టర్స్ కి కొంత హ్యాపీని క్రియేట్ చేస్తుంది ఇన్ ద షార్ట్ టర్మ్. సో ఇన్వెస్టర్స్ వెయిట్ చేయగలిగే ఈవెంట్స్ ఏదైనా ఉన్నాయంటే అది జూన్ లో ఉండబోతున్న ఆర్బీఐ అండ్ ఫెడ్ వాళ్ళ మీట్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. పేటిఎం రిలేటెడ్ గా యాంట్ఫిన్ వాళ్ళు వాళ్ళ వాటాను అమ్మాలనుకుంటున్నారు. అది వాళ్ళ జరుగుతుందనేలా మనం డేటాని మాట్లాడుకున్నాం కదా. దీంతో పాటు నియర్లీ 10% దగ్గరగా వాటా కేఫిన్ టెక్నాలజీస్ లో కూడా ఇవాళ ఎక్స్చేంజ్ అయితే అయింది. బ్లాక్ డీల్ లో 1045 రూపీస్ లెక్కన ఎక్స్చేంజ్ అయింది. అండ్ ఇంత పెద్ద బ్లాక్ డీల్ నియర్లీ 10% దగ్గరగా వాటా ఇవాళ ఎక్స్చేంజ్ అయింది కదా. ఇందులో ప్రధానమైన కారణం జనరల్ అట్లాంటిక్ సింగపూర్ వాళ్ళ ఫండ్ అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు కేఫిన్ టెక్నాలజీస్ లో హోల్డ్ చేస్తున్న వాటాలో నుంచి 6.9% దగ్గరగా వాటా సుమారుగా 1,18,00,000 షేర్లని బ్లాక్ డీల్ లో ఇవాళ అమ్మారని, ఫ్లోర్ ప్రైస్ 1025 రూపీస్ పెట్టి అమ్మారని, నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 8.3% డిస్కౌంట్ లో ఈ సేల్ చేసి 1209 crore దగ్గరగా ఫండ్స్ కేఫిన్ టెక్నాలజీ వాళ్ళ వాటా నమ్మి రైజ్ చేశారని ఇలా డేటా అయితే కనిపిస్తుంది. ఈ 2 బ్లాక్ డీల్స్ ఇవాళ మార్కెట్ లో ఎగ్జిక్యూట్ అయ్యాయి. నెక్స్ట్ ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వాళ్ళకి సుమారుగా 2,500 కోట్ల నుంచి 5,000 కోట్లకు సంబంధించిన బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీ సెగ్మెంట్ లో ఈపీసీ ఆర్డర్స్ లభించాయని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా, అది కన్స్ట్రక్ట్ చేయడం కోసం వస్తున్న ఆర్డర్ అని. దీంతో పాటు ఢిల్లీ నుంచి సిపిడబ్ల్యూడి ప్రాజెక్ట్ కూడా కామన్ సెంట్రల్ సెక్రటరియట్ బిల్డింగ్
సేవింగ్స్ రిలేటెడ్ గా లభించిందని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి ఎల్ఎన్టీ వాళ్ళకి ఒక మేజర్ ఆర్డర్ వెళ్తున్నట్టు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రిలేటెడ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడాలి. ఇవాళ స్టాక్ అప్పర్ సర్క్యూట్ వెళ్తూ ఉండడం చూసి ఈ రీసెంట్ టైమ్స్ లో 90కి పైగా శాతం పడింది కదా స్టాక్, మళ్ళీ అప్పర్ సర్క్యూట్ వెళ్తుందంటే ఇంకా బాగా పెరుగుతుంది ఒక ఊహాగానాలతో ఎవరైనా ఎంటర్ అవుతుంటే ఫ్రెండ్స్ ఏ స్టాక్ అయినా 80% 90% పడినప్పుడు మళ్ళీ కొంత పెరిగే ప్రయత్నం చేస్తుంది. దాని అర్థం మళ్ళీ పెరిగిపోతుందని కాదు. స్టాక్ రిలేటెడ్ గా ఏ అప్డేట్ లేదా అంటే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ ని వెనక నుంచి నడిపిన వ్యక్తుల పేర్లు సెబీ వాళ్ళు చెప్పిన పేర్లు అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గి వీళ్ళిద్దరు కూడా రిజిగ్నేషన్ చేస్తున్నట్టు స్టెప్ డౌన్ అవుతున్నట్టు కంపెనీ నుంచి అప్డేట్స్ చేస్తుండడం, కంపెనీ ఫండ్స్ ని మిస్యూజ్ చేశారు, జెన్సోల్ ని ఒక పిగ్గీ బ్యాంక్ లా యూజ్ చేసి వాళ్ళ సొంత ఖర్చులకి కంపెనీ డబ్బుల్ని వాడారనేలా ఆరోపణలు ఎదుర్కొన్న వీళ్ళు ఇప్పుడు బయటికి వెళ్తుండడం. స్టాక్ దానికి ఏదైనా రియాక్షన్ ఇచ్చిందా అంటే కాదు. ఇన్ని రేస్ పడింది కదా, మార్కెట్ ఏదో బజ్ లో ఉంది కాబట్టి కొంత పెరిగే ప్రయత్నం చేసింది. బట్ ఇష్యూస్ కంపెనీ రిలేటెడ్ గా అలానే ఉన్నాయి. నియర్లీ 1200 రూపీస్ దగ్గర నుంచి 50 రూపీస్ వరకు పడింది. సో ఇలాంటి స్టాక్స్ లో ఫర్దర్ గా ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త. నెక్స్ట్ ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. 30 నుంచి 80% వరకు వస్తున్న డ్రగ్స్ మీద ధరలను తగ్గించేస్తారు, బిగ్ వే లో ఇంపాక్ట్ అవుతాయి ఫార్మా ఇండస్ట్రీ అనేలా మార్కెట్ భయపడిందా? బట్ ప్రెసెంట్ అయితే డొనాల్డ్ ట్రంప్ సైడ్ నుంచి వస్తున్న అప్డేట్ అయితే అంటే తన బాధని చెప్పడానికి ప్రయత్నించారు. పట్టుమని గ్లోబల్ పాపులేషన్ లో మా యుఎస్ పాపులేషన్ 5% కంటే తక్కువ ఉంది, కానీ గ్లోబల్ గా ఉంటున్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్ని సంపాదించే ప్రాఫిట్ లో 75% ప్రాఫిట్ మా అమెరికా నుంచే వస్తుంది. ఇతర కంట్రీస్ లో వస్తున్న ధరల కంటే ఈ ఫార్మా కంపెనీస్ మా యుఎస్ లో 3 రెట్లు దగ్గరగా ధరలు ఎక్కువ వేస్తున్నాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము సహించాం అనేలా చెప్తూ ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారా అంటే 2 మేజర్ అప్డేట్స్ చేస్తున్నారు. ఒకటి, యూరోప్ కెనడాలో ఉంటున్న పేటెంట్ రిలేటెడ్ గా డ్రగ్స్ ఉంటాయా వాటితో యుఎస్ ని ఈక్వలైజ్ చేయాలని, ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉందని దాని ముందు నార్మల్ చేయాలని, అండ్ యుఎస్ లో ఈ ఫార్మా సెగ్మెంట్ లో మిడిల్ మ్యాన్ ని తీసేసి డైరెక్ట్ గా అందుబాటులోకి తెస్తేనే ధరలు తగ్గుతాయనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ జెనరిక్ మెడిసిన్స్ గురించి కానీ ఆర్ ఇంపోర్ట్స్ లో వస్తున్న ఫార్మా ప్రొడక్ట్స్ మీద కానీ ట్యాక్స్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఫ్రెండ్స్ వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అది అంత ఈజీ పని కాదు ఫార్మా ఇండస్ట్రీని టచ్ చేయడం. ప్రీ ప్లాన్డ్ గా నెక్స్ట్ 10 years లో ఏదైనా తగ్గించాలనుకుంటే, వేరే కంపెనీస్ రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలనుకుంటే ఏదైనా చేయాలి, కానీ అది కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటున్న యుఎస్ లాంటి కంట్రీస్ కి అదంతా ఈజీ కాదు. బట్ లెట్స్ సీ తను ఏ ప్లాన్స్ తో అక్కడ ఫార్మా ప్రొడక్ట్స్ ఒక ప్రైస్ తగ్గించాలని చూస్తారని. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ భయపడింది ఒకటి, జరుగుతున్నది ఒకటి అవుతూ ఉండడం ఇవాళ ఫార్మా రిలేటెడ్ గా మనకి బజ్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక 180 days పాటు ఎక్స్క్లూజివిటీ ఉంటున్న డ్రగ్ పరంగా అనదర్ టైం లూపిన్ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఇది 3rd అప్డేట్. వీళ్ళు ఇంకొక డ్రగ్ ని లాంచ్ చేయడం అండ్ దానికి ఎక్స్క్లూజివిటీ దొరకడం. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బ్రాండెడ్ డ్రగ్ కి వీళ్ళు జెనరిక్ డ్రగ్ ని వీళ్ళే ఫస్ట్ తీసుకువెళ్లి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ పొందుతూ ఉండేసరికి 180 days పాటు కాంపిటీషన్ లేకుండా ఫస్ట్ ఫైల్ చేసిన దానికి కానీ ఎక్స్క్లూజివ్ రైట్స్ దొరుకుతాయి, జెనరిక్ రైట్స్ దొరుకుతాయి. ఇది ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ రిలేటెడ్ గా యూజ్ చేసే డ్రగ్. ఇందులో కిడ్నీలో సిస్ట్ లా ఫామ్ అవుతూ ఉంటాయి. దానికి యూజ్ చేసే ఇప్పటి వరకు ఉంటున్న బ్రాండెడ్ డ్రగ్ ఒట్సుకాకి వీళ్ళు ఎగ్జాక్ట్ గా బయో ఈక్వలెంట్ ని జెనరిక్ వేరియంట్ ని టోల్వాప్టాన్ అనే ఒక పేరుతో లాంచ్ చేస్తున్నారనేలా లూపిన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది ఏ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తున్నారో ఆ సెగ్మెంట్ ఒక మార్కెట్ సైజ్ $1.4 billion అనేలా ఫర్ క్యాలెండర్ 2024. వినీతా గుప్తా గారు లూపిన్ CEO అయితే అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ పవర్ మెక్ గురించి వీళ్ళు 972 crore ఆర్డర్, అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 971 crore 98 lakhs వీళ్ళు చేసే ఆర్డర్ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకోవడం జరిగిందని. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కాంట్రాక్ట్ అట యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని నెక్స్ట్ 30 months లో అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఒక మార్కెట్ సైజ్ నియర్లీ 9000 crore దగ్గరగా ఉంటది. అలా చూస్తే 11-12% దగ్గరగా వీళ్ళ మార్కెట్ క్యాప్ లో దగ్గరగా ఇంపాక్ట్ చేసే ఆర్డర్, బిగ్ ఆర్డర్ వీళ్ళకి తెలంగాణ పవర్ జనరేషన్ దగ్గర నుంచి లభించడం మంచిదిగానే మనం చూడాలి. నెక్స్ట్ వేలియంట్ కమ్యూనికేషన్ వీళ్ళకి 2 crore 81 lakhs విలువ చేసే ఆర్డర్ పవర్ గ్రిడ్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న కంపెనీ, నియర్లీ 450 crore కంపెనీ. నెక్స్ట్ సొనాటా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ లో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో 5000కి పైగా టెక్ జాబ్స్ నెక్స్ట్ 3 to 5 years యూత్ కి ప్రొవైడ్ చేయాలనే ఒక ఆకాంక్షతో ఏఐ, క్లౌడ్, డిజిటల్ ఇంజనీరింగ్ అండ్ కో ఇన్నోవేషన్ రిలేటెడ్ గా నెక్స్ట్ జనరేషన్ టాలెంట్ ని నర్చర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ 2 lakh square feet లో ఒక కొత్త సెంటర్ అయితే ఎస్టాబ్లిష్ చేశారని, గ్లోబల్ డెలివరీ హబ్ నైతే ఎస్టాబ్లిష్ చేశారని సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్లాంట్ లో వాళ్ళ బిజినెస్ ని వెంటనే ఆపమని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు క్లోజర్ ఆర్డర్స్
ఆర్డర్స్ ని May 7th ఇష్యూ చేయడం జరిగింది. కాటేపల్లి యూనిట్ ఉంది కదా, దాంట్లో వాళ్ళ ఆపరేషన్స్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని, బికాస్ April 29th జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఫర్దర్ ఫాలో అప్ అనమాట. వీళ్ళు కూడా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఆపరేషన్స్ ఫర్దర్ గా స్టార్ట్ చేయడానికి అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ అప్డేట్ తో స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పడి మళ్ళీ ఇదేదో ఒక పాయింట్ కి నార్మల్ అయిపోయేదే కదా అని మళ్ళీ రికవర్ అయింది. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ DP వరల్డ్స్ డ్రై డాక్స్ వరల్డ్ వాళ్ళు షిప్ రిపేర్ హబ్స్ ని ఇండియాలో డెవలప్ చేయబోతున్నారని, వీళ్ళిద్దరు జాయింట్ గా వాళ్ళ వర్క్ ని స్టార్ట్ చేసి మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అమృత్ కాల్ 2047 గర్ల్స్ కి అనుగుణంగా వీళ్ళు వర్క్ చేయబోతున్నారనేలా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఎక్స్చేంజెస్ కి అయితే చేస్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది కదా, ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి చాలా చిన్న కంపెనీకి ఒక ఆర్డర్ అయితే వెళ్తుంది. 140 కోట్ల కంపెనీ, స్టాక్ ఏం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, బట్ చాలా చిన్న కంపెనీ కదా, వీళ్ళకి రిలయన్స్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందని, 1,10,00,000 ఆర్డర్ వచ్చిందని, ఇది నెక్స్ట్ 3 months లో కంప్లీట్ చేస్తారనేలా ఎక్స్పో గ్యాస్ కంటైనర్స్ లిమిటెడ్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఏథర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రమోటర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న వాటాలో 6.77% వాటాని OFS ద్వారా సెల్ చేయాలనుకుంటున్నారని పూర్ణిమ దేశాయ్ గారు తనకి సంబంధించిన వాటాలో నుంచి 89,79,000 షేర్లని 6.77% వాటాని May 13 and 14 OFS లో సెల్ చేస్తారని, ఫ్లోర్ ప్రైస్ 700 రూపీస్ పర్ షేర్ అని, రీటైలర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే రేపు పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఇలా సెల్ చేయడానికి ప్రధానమైన కారణం మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ అనేలా డేటా అయితే కనిపిస్తుంది. బికాస్ ప్రమోటర్స్ దగ్గర 81.2% దగ్గరగా వాటా ఉంది. సో ఇప్పుడు ఆ వాటాని తగ్గించుకోవాలంటే పూర్ణిమ అశ్విన్ దేశాయ్ గారు తన దగ్గర ఉంటున్న వాటాలో నుంచి ఆ కొంత వాటాని అమ్మి 75% కి ఓవరాల్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ MPS నార్మ్స్ కి అనుసంధానంగా ఇప్పుడు తన వాటాని అమ్ముతున్నట్లయితే చెప్తున్నారు. బట్ తను ఎలాగో అమ్ముతారు కాబట్టి ఆ తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. 700 రూపాయలు పర్ షేర్ కదా, ఇవాళ 5% పడ్డా కూడా 766 రూపాయల దగ్గరగా ఉంది. కాబట్టి OFS లో పార్టిసిపేట్ చేయొచ్చని ఒక ఇంట్రెస్ట్ తో షేర్ హోల్డర్స్ ఉన్న షేర్లు నమ్మి OFS లో పార్టిసిపేట్ చేస్తుండే ఒక ప్రెషర్ తో ఇవాళ స్టాక్ అయితే పడింది. నెక్స్ట్ స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. స్విగ్గీ వాళ్ళ పడడానికి ప్రధానమైన కారణం వాళ్ళ IPO లాక్ ఇన్ ఎక్స్పైర్ అవుతూ ఉండడం. దీని గురించి మనం May 6th వీడియోలో కూడా దీని రిలేటెడ్ గా మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. స్విగ్గీ రిలేటెడ్ గా ఏ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఎంతెంత వాటా ఏ ప్రైస్ లో ఉంది అండ్ అలాగే కానీ May 13 వాళ్ళు అమ్మాలనుకుంటే దెన్ స్టాక్ ప్రైస్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించే అవకాశం ఉంది. ఎవరైనా కొనాలనుకుంటుంటే స్విగ్గీని May 13వ తేదీ వచ్చే ఫాల్ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందనేలా 1508 మార్కెట్ డైలీ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాక ఈ మేలో ఉంటున్న ఇతర IPOs రిలేటెడ్ గా లాకిన్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటాయి. పర్టికులర్ గా టాటా టెక్నాలజీస్ కి May 28th లాకిన్ ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మార్కెట్ ఎస్టిమేట్స్ ని ముందు మీకు చూపిస్తున్నాను. ఇది NDTV ప్రాఫిట్ ఒక మార్కెట్ ఎస్టిమేట్స్. వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, టాటా మోటార్స్ వాళ్ళు ఎంత డెలివర్ చేశారో చూడండి. రెవెన్యూ వీళ్ళు ఎంతైతే అనుకున్నారో అక్కడ దగ్గరగానే వీళ్ళు నమోదు చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా కొంత ఫ్లాట్ గానే ఉంది, పెరిగినట్లు ఉంటుంది 0.4%, బట్ ఫ్లాట్ గానే చూస్తాం, బిలో 1%. సో ఆపరేటింగ్ సైడ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే టాటా మోటార్స్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేసిన కొంత అబోవ్ వస్తుంది, స్లైట్ ఫ్లాట్ గానే చూడాలి. ఇది కూడా మార్జిన్స్ బెటర్ గా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ కంటే. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంది. అదేంటి 51%, 51.7% ఇయర్ ఆన్ ఇయర్ లో తగ్గింది కదా అంటే ఫ్రెండ్స్ లాస్ట్ టైం వన్ టైం ట్యాక్స్ బెనిఫిట్ దొరికింది 7,093 crores అనుకుంటాను. దాని కారణంగా లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో ప్రాఫిట్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. దాన్ని తీసేసి చూసారంటే ప్రాఫిట్ సైడ్ కూడా మనకి బెటర్ గా ఉంటున్నట్టే. ఓవరాల్ టాటా మోటార్స్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉన్నాయి. కానీ రీసెంట్ లోస్ నుంచి కూడా టాటా మోటార్స్ కొంత పెరిగింది కదా, మరి దీన్ని మార్కెట్ ఎలా చూస్తుందో చూడాలి. నెంబర్స్ బానే ఉన్నాయి అనుకునే దానికంటే. అండ్ ఫైనలీ 6 రూపీస్ పర్ షేర్ దగ్గరగా డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇందాక నేను చెప్పిన దాంతోనే మీకు క్లారిటీ వచ్చేసింది. బట్ వాళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ స్క్రీన్ ముందు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది కదా ప్రాఫిట్ అని మాత్రం చూడకండి. వన్ టైం ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి దొరికింది లాస్ట్ టైం JLR రిలేటెడ్ గా. ఈవెన్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళ పోల్స్ ని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వాళ్ళ పోల్స్ తో పోల్చినా సరే టాటా మోటార్స్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ నెంబర్స్, ఇది కూడా మీకు ఎస్టిమేట్స్ తో కంపేర్ చేసి స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది రెవెన్యూస్ అంత సిగ్నిఫికెంట్ గా ఏమి పెరుగుండవు, ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉంటాయి. బట్ ఆపరేటింగ్ సైడ్ చూడండి, బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్, మార్జిన్స్ ఎక్స్పెక్టెడ్ కంటే పెరుగుతూ ఉండడం. 55.3 దగ్గర ఉంటాయి మార్జిన్స్, అంటే 56.4% దగ్గరగా మార్జిన్స్ వస్తుండడం. ప్రాఫిటబిలిటీని కంప్లీట్ గా వాళ్ళు బీట్ చేశారు. సో ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ అండ్ ఇండియా, సౌత్ ఏషియా, ఆఫ్రికా రిలేటెడ్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. Q4 వాళ్ళ ఆర్పు కూడా 245 దగ్గరగా ఉంది. లాస్ట్ టైం అది 209 ఇయర్ ఆన్ ఇయర్ లో. సాలిడ్ క్యాష్ ఫ్లోస్ కూడా జనరేట్ అవుతున్నాయి 98,332 crore దగ్గరగా. లాస్ట్ ఇయర్ లో అది 78,898 crore. ఫుల్ నెంబర్స్ ని స్టడీ చేస్తుంటే మాత్రం ఎయిర్టెల్ ఈసారి కూడా స్ట్రాంగ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేసింది. నెక్స్ట్ TD పవర్ వాళ్ళ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటాయి. రెవెన్యూస్
+32%. ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ లో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ఉండడం కారణంగా ప్రాఫిటబిలిటీ అయితే ఏకంగా 93% దగ్గరగా పెరిగింది. ఆర్డర్ ఇన్ఫ్లోస్ కూడా 43% దగ్గరగా పెరుగుతూ 413 crore దగ్గరగా మనకి డేటా కనిపిస్తుంది. బట్ రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ మాత్రం కొంత ఎక్కువగా ఉన్నాయి. దాని కారణంగా క్యాష్ ఫ్లోస్ తగ్గుతున్నాయి. లాస్ట్ ఇయర్ 84 crore దగ్గరగా ఉంటే ఇప్పుడు 40 crore దగ్గరగానే క్యాష్ ఫ్లో ఉంది. రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ ఒకటి చిన్న కన్సర్న్ గా ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ అది 38 crore ఉంటే ఇప్పుడు ఇది 124 crore. ఇన్వెంటరీస్ కూడా 51 crore ఉంటే లాస్ట్ టైం ఇది ఇప్పుడు 127 ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్ లో చెప్తున్నాను. బట్ ఆర్డర్ ఇన్ఫ్లో మాత్రం సాలిడ్ ఉంది. టోటల్ ఆర్డర్ బుక్ 1368 crore దగ్గరగా విత్ డిఫరెంట్ సెక్టార్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటాయి. వీళ్ళు స్ట్రాంగ్ నంబర్స్ ని డెలివర్ చేశారు. బట్ రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ కొంత హైయర్ గా ఉందన్నది మాత్రం ఇన్వెస్టర్స్ అండర్లైన్ చేసుకోవాలి. నెంబర్స్ బాగున్నాయి. సైర్మా SGS నెంబర్స్ ని చూడండి. రెవెన్యూస్ ఏం పెద్ద హైలైట్ అవ్వవు. మార్జిన్స్ స్ట్రాంగ్ గా పెరగడం కారణంగా ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ నెంబర్స్ మోర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. పర్టికులర్ గా మార్జిన్స్ అండ్ ప్రాఫిట్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.